నేను ఒక ఊరు వాడిని. నా ప్రతిభ ఈ దేశానికి చూపించాలని ప్రయత్నించాను. ఈ ప్రపంచాన్ని చూపించాలని ప్రయత్నించాను. ఆ రోజే ఫిక్స్ అయ్యారు. ఆ రోజు ఫిక్స్ అయినా. ఫస్ట్ నా కాన్సెప్ట్ నేను ఎంచుకున్న మార్గం అనేది నేను మిస్ కాలే ఇక. నాకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా, నాకు ఎంతోమంది అవమానపరిచే విధంగా మాట్లాడి, అవహేళన చేసి మాట్లాడినా కూడా నేను నా ప్రాక్టీస్ మొదలు. అంటే చెప్తారు కదా, ఈయనతోటి ఏమవుతుందిరా, ఈయన ఏం చేస్తాడులే, ఆయనకేదో పిచ్చి పట్టి చేస్తున్నాడు, ఇవన్నీ ఇటువంటి మాటలు వింటుంటారు కదా. ఎవరో అన్నారండి, మనం ఎందుకు డిసప్పాయింట్ కావాలి? మనకు తెలుసు కదా, నా స్ట్రెంత్ ఏంటో నాకు తెలుసు, నేను ఏం చేయగలుగుతానో నాకు తెలుసు. నేను ఏదో చేస్తాను ఆలోచన అలా ఉన్నప్పుడు ఎదుటి జడ్జిమెంట్ చేస్తే నేను ఎలా? అవును, నా ఓన్ థింగ్ నాకు ఉండాలి కదా. బట్ నా ఫ్యామిలీ పరంగా నేను షోస్కి వెళ్ళేంత వరకు కూడా తెలియదు వాళ్ళు. అవును, నేను ఒక వైన్ షాప్ కూడా పనిచేసేది సూర్యాపేటలో. ఒక పాత బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్లో ఒక వైన్ షాప్ ఉంటుంది. ఆ వైన్ షాప్ కూడా ఒక మిర్చీలు వేస్తే ఆ మిర్చీలు పార్సల్ చేసి ఇచ్చే పని చేసి పార్సల్ చేసేటప్పుడు ఆ హాట్ అనేది నా బాడీకి సహకరించింది. చాలాసార్లు ఏం చేసినాను, అట్లే హాట్ తీసి నేను పార్సల్ ఇచ్చేది. చాలామంది పిల్లలు వీడియో తీసుకున్నారు. నేను వాడు ఏక ముందుకు నేను దాంట్లో ఉన్న దాన్ని కొస బట్టి తీసేసేటని. కొన్ని నెలల తర్వాత నాకు చేయి పెట్టి తీయడం ప్రాక్టీస్ చేసుకున్నాను. బాడీకి నాకు సహకరించింది. అది కొన్ని నెలలు తర్వాతనే అర్థమైంది. ఆ వీడియో తీసి వీడియో మాధ్యమాల్లో పెట్టడం వల్ల ఇండియాస్ గోట్ నుంచి ఆహ్వానం వచ్చింది నాకు. అక్కడికి వెళ్ళి షో చేసినాక వాళ్ళందరూ అన్నారు, నువ్వు పిచ్చోడు వారా పగలరా అని తిట్టేసింది. దాంతోపాటు ఈ డ్రిల్ యాక్ట్, ఇంకా నెయిల్స్ యాక్ట్ ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. తర్వాత ఆ ఇండియాస్ గోట్ టాలెంట్లో వచ్చింది డ్రిల్ మ్యాన్ అనే పేరు వచ్చింది నాకు. యావత్ ప్రపంచం మొత్తం కూడా డ్రిల్ మ్యాన్ అనే. డ్రిల్ యాక్ట్ చేయాలని ఎవరన్నా మీకు సజెషన్ ఇచ్చిన సందర్భం? ఎవరు లేదు, సొంతంగా ఓన్ క్రియేషన్ చేస్తారు. కానీ ఇంత పెద్ద సాహసం చేయాలంటే మనోధైర్యం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనోధైర్యాన్ని బాగా కసి నింపిన వ్యక్తి. మనోధైర్యాన్ని అంటే ఇక నన్ను కన్నది నా తల్లిదండ్రులే, నాకు అన్ని చూసుకోవచ్చు. కానీ ఈ ప్రపంచానికి నాకు ఎనర్జీ నింపి పంపించిన వ్యక్తి చంద్రయ్య గారు. సూర్యాపేటలో ఉంటాడు ఆయన. మనిషి జీవితంలో పైకి రాని ఇద్దరినే చూసినాను నేను లైఫ్లో. ఒకటి ఆర్టిస్ట్ కండక్టరు, ఒకటి మా సార్ చంద్రయ్య గారు. పైకి రా అంటాడు. పైకి రా అంటే మెట్ల మీద కూడా పైకి రాను కాదు, నువ్వు కిందనే ఉన్నారా, పైకి స్టెప్కి ఎదగాలి, నీ టాలెంట్ పరంగా, నీ ఎడ్యుకేషన్ పరంగా, నీ జీవితంలో అనేది చెప్పిన వ్యక్తి ఆయన ఒక్కరిని చూసి. ఇంతసేపు బాగానే మాట్లాడారు. చంద్రయ్య గారి పేరు చెప్పగానే మీ కళ్ళల్లో నీళ్ళు కనిపిస్తున్నాయి. నాకు ఎందుకు ఆయన పేరు చెప్పగానే బాగా. ఆయన ఒక యూనిక్ పర్సన్. ఆయనతో మాటలు చెప్పేంత చెప్పడం కూడా. ఇందాక మీరు చెప్తుంటే కొంచెం తల్లిదండ్రులకు కూడా ప్రయారిటీ తక్కువ, అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు నన్ను కన్నా నా తల్లిదండ్రులు ప్రోత్సాహంతో పాటుగా నాకు అన్నయ్య వాళ్ళు ఉన్నారు, ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు సహోదర మిత్రులు కూడా ఉన్నారు, సపోర్ట్ చేసి. సరే, మీరు చెప్పే చంద్రయ్య గారి నుంచి మీకు ఏ సహకారం అందిందంటే? ఆయన దగ్గర నుంచి సహకారం అవసరం లేదు. నేను ఆయనకు సంబంధం లేని వ్యక్తిని. నా చేయి పట్టుకుని ఈ ప్రపంచానికి నువ్వేమనుకుంటున్నావో నువ్వు అలా తయారు కావడానికి ఆ ఎనర్జీ నింపే వ్యక్తి ఆయన. అన్ని రకాలు అంటే మోరల్గా. ఇక నాకు వ్యక్తిగతంగా నేను ఊర్లో సూర్యాపేటలో ఉన్నాను కదా, నాకు మంచిగా అంటే ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాక్టీస్ కోసం అయితే పేరుని వెంకటన్న, సూర్యాపేటలో నటరాజు డాన్స్ అకాడమీ పేరుని వెంకటన్న ప్రస్తుతం అప్పటి నుంచి నాకు ఇప్పటిదాకా కూడా తను నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్. అన్న, ఈరోజు అంటే మీకు ఇంత పెద్ద అవార్డ్స్ లేదంటే మెడల్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ప్రపంచం మిమ్మల్ని చూసి నమ్ముతుంది. కానీ మీరు ఇందాక చెప్పినట్టు చంద్రయ్య గారు అండ్ ఈ వెంకటన్న మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఒక సాదాసీదా మనిషి లెక్క వెళ్ళుంటారు. అంటే వాళ్ళకు కళ మీద ఉన్న. కానీ ప్రపంచం ఈ రోజు చూసిన కళల్లో కానీ వాళ్ళు ఒక 10-20 ఏళ్ల కింద ముందే చూసినారు అని అంటే అంత కాన్ఫిడెన్స్ అప్పుడు ఎట్లా కనిపించింది? అంటే యూనిక్. ఇప్పుడు ఎవరు చేయలేని దాన్ని ఇప్పుడు వెంకటన్న చెప్పిన కదా, ఆయన ఒక డాన్సర్, ఒక నార్మల్ ఒక డాన్స్ మాస్టర్గా ఆయన జీవితాన్ని కొనసాగించుకొని ఈరోజు 100 మందికి సహాయం చేసే స్టేజ్కి వచ్చిండు ఒక కళాకారుడుగానే. నా కళ వేరు, ఆయన కళ వేరు. అయినా కూడా నన్ను గుర్తించే విధంగా అంటే ఏదో వీటి దగ్గర ఏదో యూనిక్ ఉంది, వీటి దగ్గర ఆ టాలెంట్లో వీని స్కిల్లో ఉంది అనేది గుర్తుపట్టింది ఫస్ట్ నుంచి. అప్పటి నుంచి చెప్పేది, నువ్వు ఎప్పుడు ఏదో ఒక స్టేజ్కి వెళ్తావురా అనేది నాకు చెప్పిన వ్యక్తి ఆయనే. ఆయన వెన్నంటూ ఉండి గైడ్ చేసిన వ్యక్తి ఫస్ట్ నేను సూర్యాపేటలో ఉన్నప్పుడు. తర్వాత తరుణంలో హైదరాబాద్కి వస్తున్నా ప్రాక్టీస్లో ఉన్నప్పుడు నాకు చూసుకున్న వ్యక్తి ఆయన ఒక్కడే అని చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. దాంతోపాటు దేశ విదేశాల్లో నాకు అవకాశం వచ్చినప్పుడు నాకు భాష సాంస్కృతిక శాఖ తెలంగాణ గవర్నమెంట్ మామిడి హరికృష్ణ గారి ప్రోత్సాహం నాకు వెళ్ళలో ఉన్నది. ఇంత సక్సెస్ వచ్చింది, ఇన్ని అవార్డ్స్, ఇన్ని మెడల్స్ వచ్చినాయి. ఇవన్నీ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఏ విధమైన ఫీలింగ్ చూసారు మీరు? నేను ఎక్కడికి వెళ్ళలే. ఇంకా నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేసిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన. ఆ రికార్డులలో నాకు 4 కొంచెం డ్యామేజ్ అయింది. దానికి ఇంజూరీ అవుతానికి ఒక 20-30 డేస్ టైం పట్టింది. ఇప్పటివరకు ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? ఇప్పుడు వరల్డ్ రికార్డ్స్ చాలా వచ్చినాయి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మాత్రం 4 వచ్చినాయి. 4 వచ్చినాయి. ఎన్నేళ్ల కాలంలో? ఒకటేసారి ఒకటే ప్లాట్ఫామ్ మీద ఒకటేసారి ఒకటే ప్లాట్ఫామ్ మీద 4 యాక్ట్లు 1 by 1 చేసేసింది ఇటలీ మిలాన్లో 2024. కానీ మీరేందన్న క్రాంతన్న, అసలు చాలా మంది చూస్తే మీ వీడియో భయపడుతున్నారు. ఇంకా చిన్నపిల్లలు చూపిస్తే జ్వరం కూడా వచ్చేటట్టు ఉంది. అంటే మన నోట్లో కత్తి పెట్టుకోవడం లేదంటే డ్రిల్లింగ్ మిషన్ పెట్టుకోవడం మనుషులు అనేటోళ్ళు అయితే చేయరు సర్వసాధారణంగా.
మీరు రోబోటిక్ లాంటిది ఏమైనా పార్ట్స్ పెట్టుకున్నారా ఇందులో? సాధన వల్ల ఏదైనా సాధ్యమవుతుంది. మనిషి సాధించాలనే దృఢ సంకల్పం మనలో దృఢంగా ఉంటే ఎనీవన్ పాసిబుల్ ఇట్. నువ్వు ట్రై చేసి చూసి మనం ఏదంటే అది అవుతామా? ఏదంటే ఇప్పుడు నీవు ఎంచుకున్న రంగానికి నువ్వు చేసే కృషి ఉండాలి, నీలో ఏకాగ్రత కూడా ఉండాలి. అంటే 100%. నేను చేయాలనుకున్న దానికి 100 ప్రాబ్లమ్స్ వచ్చాయి. నీలాంటి వాళ్ళు కూడా అన్నారు, ఒకరవై ఏం చేస్తావు, మేము చూడు అనేది ఉందాతనంగా ఫీల్ అయిన వాళ్ళు చూసిన. పోనీ ఇప్పుడు నీ ప్యాటర్న్లో నువ్వు హీరో కావచ్చు, అవును. నా ప్యాటర్న్లో హీరో కాకపోవచ్చు, బట్ ట్రై చేస్తా. దొరికిన ప్రతి అవకాశాన్ని నా టాలెంట్ నువ్వు వినియోగించుకోవడం కోసం చూసినా కానీ ఎక్కడ డబ్బు కోసం ఆశించలేదు. ఇప్పుడు ఇక్కడ షో చేస్తే నాకు కొంత డబ్బు వస్తుంది, ఇంకో దగ్గర చేస్తే డబ్బు వస్తుందని ఆశించలే. బట్ నా టాలెంటు గ్రామము, మండలం నుంచి జిల్లా, స్టేటు, నేషనల్, వరల్డ్ వైజ్కి వెళ్తుందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మన అవసరాలు దాటాలంటే డబ్బు కూడా ఒక భాగం అని అనుకునే వ్యక్తులకు ఏం చెప్తారు మీరు? అంటే డబ్బు అనేది ఇంపార్టెంట్ అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే నాకు ఒక విదేశాల్లో ఆఫర్ వచ్చింది. నేను ఒక దగ్గరికి పోయి అడిగినప్పుడు ఒక రాజకీయ నాయకుడు అవహేళన చేసి నువ్వెంతరా నీ బతికెంత అడ్డగూడు అనుకుంటున్నావు అమెరికా లండన్ అంటే తలకాయ ఉందారా, ఓడా పిలిచింది, ఒక 200 జోలు పెట్టి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయన తలుసుకుంటే పోవచ్చు, అవును. కానీ అలాంటి వాళ్ళే నన్ను డిగ్రేడ్ చేసి మాట్లాడారు. అయినా కూడా నేను అనుకున్నాను, పోనీ ఆయనకి నాకు టాలెంట్ కూడా తెలియదు కదా. బట్ ఒక కళాకారుడు అయితే ఆయన గురించి నా గురించి అర్థం చేసుకున్నాను. ఏమనిపించింది ఆ మాటలు విన్న తర్వాత? నేను రాంగ్ ప్లేస్కి వచ్చాను. అంటే నాకు తీసుకుపోయిన వాళ్ళు కరెక్ట్ మాట్లాడలేకపోయిర్రా, నేను గైడ్ చేసి కోఆర్డినేషన్ చేసుకోలేకపోయిరా అనేది